హలో అండి. హాయ్ నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటివి? ఏమేమి యూజెస్ ఉంటాయి? అనేది ఇవాల్టి వీడియోలో చూద్దాం. అండ్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఎక్కడికెళ్ళాలి? డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఫీజ్ ఎంత అనేది అండ్ ఆ వీడియోలో ప్రాసెస్ అంతా క్లియర్‌గా ఉంది. సో, ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. బట్ ఈ యొక్క వీడియోలో జస్ట్ ఓన్లీ యూజెస్, బెనిఫిట్స్ ఏంటివి? ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్‌ని ద్వారా మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ ఏజ్ వచ్చి జెంట్స్ అయితే 60 ఇయర్స్ ఉండాలి. మహిళలకైతే 58 ఇయర్సే ఉండాలి. సో, సీనియర్ సిటిజన్స్ కార్డ్‌కి ఇది ఒక కల్పతరువు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్‌గా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా కానీ ఏ గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ఈజీగా పొందొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఏజ్ 60 దాటింది అంటే ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డ్ చూపిస్తే ఏవైతే బెనిఫిట్స్ అందుతాయో వాటన్నింటికి ఆధార్ కార్డ్ చూపించకుండా జస్ట్ సీనియర్ సిటిజన్ కార్డ్ చూపిస్తే అన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. అండ్ ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్ వల్ల ఏదైనా వృద్ధాశ్రమంలో చేరాలన్నా కానీ ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మెయిన్‌గా ఆర్టీసీ బసెస్‌లో 25% రాయితీ అయితే లభిస్తుంది. అంటే ఇప్పుడు రూ. 100 ఉందనుకోండి ట్రావెలింగ్ చార్జెస్ వాళ్ళకి రూ. 75 మాత్రమే పడుతుంది. అలాగా దూర ప్రాంతాల్లో దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలో వృద్ధులకు 2 సీట్స్ కేటాయిస్తారు. అంటే రాయితీ ఇవ్వడంతో పాటు ఇంకా వాళ్ళకంటూ 2 సీట్స్ అయితే లాంగ్ జర్నీకి రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ట్రైన్స్‌లో వీళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే, వీళ్ళకి సెపరేట్ కౌంటర్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి 60 ఇయర్స్ దాటినటువంటి ఓల్డ్ ఏజ్ పర్సన్స్, 45 ఇయర్స్ పైగా ఎవరైతే ఒంటరి మహిళలు, గర్భిణులు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఒంటరిగా అంటే, వాళ్ళకి కంపల్సరీగా లోయర్ బర్త్ అనేది రిజర్వ్ అవుతుంది. రిజర్వేషన్ దాంట్లో కేటాయింపు అనేది ఉంటుంది. అండ్ ఒక్కొక్క స్లీపర్ కోచ్‌కి 6 బెర్తులైతే కేటాయిస్తారు. అండ్ థర్డ్ ఏసీలో అయితే వీళ్ళకంటూ ఒక 4 బెర్తులు రిజర్వ్ చేసేస్తారు. అండ్ సెకండ్ ఏసీలో అయితే 3 బెర్తులు ఒక్కొక్క స్లీపర్ కోచ్‌కి సంబంధించి వాళ్ళకి ఇన్ని సీట్స్ అనేటివి రిజర్వేషన్ చేస్తారు. ఒక్కొక్క స్లీపర్ కోచ్‌లో 6 బెర్తులు కేటాయిస్తారు. స్లీపర్ కోచ్‌లో అయితే. థర్డ్ ఏసీలో అయితే 4, సెకండ్ ఏసీలో అయితే 3 ఇవంటూ వీళ్ళ కోసం స్పెసిఫిక్‌గా ఓల్డ్ ఏజ్ పర్సన్స్‌కి, సీనియర్ సిటిజన్స్‌కి అయితే కేటాయిస్తారు. వీరిలో ఎవరైతే ముందుగా రిజర్వేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క ఇదనేది వర్తిస్తుంది. అండ్ కమింగ్ టు ఒకవేళ కోర్ట్ కేసులు ఏదైనా ఉన్నాయి ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి అంటే వీళ్ళకి ఈ డేట్‌లో మాకు కావాలి విచారణ అంటే ఆ పర్టిక్యులర్ డేటే వీళ్ళకు కేటాయించేకి ఛాన్స్ ఉందనమాట. ఒక లెటర్ రాస్తే చాలు. అండ్ ఆహ్, ఏదైనా సీనియర్ సిటిజన్‌లకు సంబంధించిన కేసులు విచారణ విషయంలో వీళ్ళకి ప్రియారిటీ అనేది ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ పాస్‌పోర్ట్స్ సేవలు ఏవైనా ఉంటే దాంట్లో ఫీజ్ తగ్గిస్తారు. అంటే 60 ఇయర్స్ దాటి పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకున్నామంటే ఫీజ్ వచ్చి 1500 కామన్‌గా అయితే కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కైతే రూ. 1350 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అండ్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు కానీ జారీ చేస్తారు. సో, అండ్ వీళ్ళకి ఫాస్ట్‌గా పాస్‌పోర్ట్ అనేది వచ్చేకి కానీ ప్రియారిటీ అనేది ఇస్తారు. అండ్ అలాగే కమింగ్ టు బ్యాంకింగ్ సేవల్లో వీళ్ళకు రాయితీ అనేది ఎలా ఉంటుంది? అంటే డిస్కౌంట్ ఎలా ఉంటుంది అంటే, బ్యాంకింగ్ సెక్టార్‌లో సీనియర్ సిటిజన్స్‌కి ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా చేశారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువేసి ఇస్తుందనమాట బ్యాంక్. ఇన్ కేస్ వాళ్ళకు 60-70 ఇయర్స్ ఏజ్ ఉంటే 7.5 ఇంట్రెస్ట్ రేట్‌తో పే చేసి ఇస్తారు. 70-79 మధ్యలో ఏజ్ ఉంది అంటే వాళ్ళకు 8% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. అండ్ 80+ ఏజ్ ఉంది అంటే వాళ్ళకు 8.25తో ఇంట్రెస్ట్ అనేది కలిపి అమౌంట్ అనేది బ్యాంకు వాళ్ళు ఇస్తారనమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కమింగ్ టు టాక్స్ పేయర్స్ ఏదైనా టాక్స్ పేయర్స్ ఎవరైనా ఉన్నారు టాక్స్ పేమెంట్ అన్నప్పుడు 60 ఇయర్స్ పైబడింది అంటే వాళ్ళకు 7 లక్షల వరకు వాళ్ళు పన్ను టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే 80 ఇయర్స్ దాటారు అంటే 10 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ అనేది ఉండదు. అండ్ ఇప్పుడు 25-26 బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ మేడం ఏం చెప్పారంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కానీ 12 లక్షల వరకు వాళ్ళ యొక్క ఆదాయం అయినప్పటికీ టాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
సో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి ₹1,00,000కి పెంచారు అనేదైతే కన్వే చేయడం జరిగింది. సో ఇది సీనియర్ సిటిజన్స్‌కి ఈ కార్డ్ యొక్క యూజెస్ అన్నమాట. సో ఆర్టీసీ బసెస్‌లో తక్కువ చార్జ్ పే చేయడం, చార్జ్ తీసుకోవడం అండ్ రైల్వే ట్రైన్స్‌లో ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళకి లోయర్ బెర్తులు క్రియేట్ చేయడం, కల్పించడం. కోర్టు కేసులు ఏదైనా ఉంటే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి త్వరగా వాటిని సాల్వ్ చేసే విధంగా వాళ్ళు చెప్పిన డేట్‌లో వాళ్ళకి కేస్ అనేది వాయిదా వేయించి సాల్వ్ చేయించే విధంగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ పాస్‌పోర్ట్ సేవల్లో అయితే వాళ్ళకి ఫీజ్ అనేది తక్కువ రాయితీ ఉంటది. డిస్కౌంట్ ఉంటుంది. అండ్ బ్యాంకింగ్ సేవల్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఎక్కువ ఉంటుంది. ఏజ్‌ని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వేసిస్తారు. అండ్ ట్యాక్స్ పేయర్స్‌కి కానీ డిడక్షన్స్‌లో బెనిఫిట్ అయితే ఉంది. 12 లక్షల వరకు వాళ్ళకి ఆదాయం ఉన్నప్పటికీ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉండదు అనేది మెయిన్‌గా యూజెస్ అన్నమాట. అండ్ ఇంక ఇది ప్రాసెస్ అయితే మనం ఆల్రెడీ చూసాము. అండ్ హాస్పిటల్స్‌లో కానీ వీళ్ళకు రాయితీ అనేది ఉంటుంది. మందుల పైన వాటిపైన. అండ్ ఇంకా అదర్ బెనిఫిట్స్ అంటే సినిమా హాల్స్, పార్కులో దీంట్లో కానీ ఈ కార్డ్ చూపిస్తే అమౌంట్ తక్కువ చార్జ్ చేస్తారు. ఫైనల్‌గా ఎయిమ్ ఏంటి అంటే ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రయోజనాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ సీనియర్ సిటిజన్ కార్డ్‌నైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి? డాక్యుమెంట్స్ ఏవి అంటే ఏజ్ 60 ఇయర్స్ జెంట్స్, 58 ఇయర్స్ ఉమెన్స్. అండ్ దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లో అయితే సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాలకెళ్తే దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ ఫీజ్ వచ్చి ₹40 చార్జ్ చేస్తారు. ఇన్ కేస్ తెలంగాణలో అయితే వాళ్ళు డిస్ట్రిక్ట్ సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవుండాలి అంటే ఆధార్ కార్డ్, రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేసుకునే వాళ్ళకి కావాలి. అదే తెలంగాణలో అయితే వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఏజ్‌ని ధృవీకరించే ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా అండ్ ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది జిల్లా డిస్ట్రిక్ట్ సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటది డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్‌లో అంటే సో దిస్ సర్వీస్ ఈస్ డెవలప్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూస్ ఏజ్ ఈస్ 60 ఇయర్స్ అండ్ అబోవ్. ఎవరికైతే 60 ఇయర్స్ అండ్ అంతకన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ ఈ కార్డుని పొందడానికి ఎలిజిబుల్. అండ్ అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ అండర్ కేటగిరీ ఏ. సపోజ్ ఇప్పుడు ఆధార్ అప్డేట్ హిస్టరీలో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డిఏ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇంతవరకు ఎప్పుడు కానీ వాళ్ళు ఏజ్ చేంజ్ చేసుకోలేదనుకోండి. సో ఆధార్ అప్డేట్ హిస్టరీలో వాళ్ళని కేటగిరీ ఏ కింద అప్లై చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు సమ్ అదర్ బెనిఫిట్స్ కోసం ఆధార్‌లో ఏజ్ పెంచుకున్నారే అనుకోండి, వాళ్ళని కేటగిరీ బి కింద మనం అప్లై చేస్తాం. అది కానీ మీరే చెక్ చేయాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీలో వెదర్ దే చేంజ్డ్ దేర్ ఏజ్ ఆర్ నాట్ అనేది చెక్ చేసి వచ్చినటువంటి బెనిఫిషరీ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళు కేటగిరీ ఏకి చెందిన వాళ్ళ, కేటగిరీ బికి చెందిన వాళ్ళ అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఏ అండ్ డబ్ల్యూడిపిఎస్ రూరల్‌లో అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో, అర్బన్‌లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వాళ్ళ యొక్క లాగిన్‌లో సీనియర్ సిటిజన్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ డిఏ లాగిన్‌లో వాళ్ళకి ఏపీ సేవ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్‌కి ఓపెన్ అవుతుంది. సో వన్స్ సీనియర్ సిటిజన్ కార్డ్‌ని క్లిక్ చేసిన తర్వాత అందులో బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఫస్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. వన్స్ సిటిజన్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే డేటా అంతా ఆటోమేటిక్‌గా ప్రీఫిల్ అవుతుంది. ఇంకా ఏదైనా రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉంటే బేసిక్ డీటెయిల్స్ లేకపోతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ద బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
వన్స్ డిఏ నీడ్స్ టు ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. అంటే డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు మొత్తం అన్ని డీటెయిల్స్ ఏవైతే పాపప్ అవుతాయో, డిస్‌ప్లే అవుతాయో వాటన్నింటికి డేటా అనేది రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ ఇందులో బేసిక్ డీటెయిల్స్‌లో హౌస్ హోల్డ్ ఐడీ అయితే కంపల్సరీగా ఉంటుంది. మన యొక్క హౌస్ హోల్డ్స్‌లో వాళ్ళు ఉన్నట్టయితేనే ఆ కార్డ్‌ని మనం వాళ్ళకి జారీ చేయగలం. వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటదో బ్లడ్ గ్రూప్ అది ఎంటర్ చేయాలి. అండ్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్ అండ్ పర్సన్ యొక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ ఫైనల్లీ డస్ ద డస్ ద అప్లికెంట్ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అన్నప్పుడు ఎయిదర్ ఎస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నో అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము అంటే ప్రీవియస్‌గా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌లో ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు ఏజ్ అనేది చేయించలేదు అన్నప్పుడు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు ఏజ్ కరెక్షన్ చేయించుంటే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో, నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది కేటగరీ ఏ కింద అప్లికెంట్‌ని అప్లై చేసినట్టు అవుతది. సో, ఈ కేటగరీ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ డైరెక్ట్‌గా డిజిటల్ అసిస్టెంటే తన లాగిన్‌లో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది జారీ చేయగలరు. కానీ కేటగరీ బి కింద ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీలో కరెక్షన్స్ చేయించారు, ఆధార్‌లో ఏజ్ మార్చారు, సమ్ అదర్ ఫర్ వాటెవర్ ఎయిదర్ స్కీమ్ బెనిఫిట్ ఆర్ వాటెవర్ దే చేంజ్ ద ఏజ్. ఇన్ దట్ కేస్ ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అవి కేటగరీ బి కింద అప్లికెంట్స్ అనేటివి అప్లై చేయాలి. సో, కేటగరీ బి కింద చేసినప్పుడు మనకు దానికి ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో అప్లై చేసిన తర్వాత డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఏడీ సార్‌కి అప్లికేషన్ అనేది వెళ్తుంది. వన్స్ అక్కడ వెరిఫై చేసి వెదర్ ద పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఫర్ ద సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పి వెరిఫై చేసి అక్కడ వాళ్ళ లాగిన్‌లో రిమార్క్స్ అనేది సబ్మిట్ చేసి కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికి? కేటగరీ బి వాళ్ళకి. కానీ కేటగరీ ఏ వాళ్ళకు ఎవరైతే ఇంతవరకు అప్డేట్ హిస్టరీలో ఏజ్ ఏం చేయించలేదో వాళ్ళకి అక్యురేట్‌గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏజ్ మార్చలేదు. కరెక్ట్ ఏజ్ ఉంది. 60 ఇయర్స్ అబోవ్ ఉన్నారు అన్న వాళ్ళని నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి అథెంటికేషన్ అనేది తీసుకుంటాం. సో, అథెంటికేషన్ అనేది ఓటీపీ ద్వారా కానీ తీసుకోవచ్చు లేదా బయోమెట్రిక్ ద్వారా అయినా కానీ తీసుకోవచ్చు. సో, వన్స్ ఓటీపీ ద్వారా తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆధార్‌కి లింక్ అయినటువంటి నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో, వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీని అథెంటికేట్ చేస్తే అక్కడ సక్సెస్‌ఫుల్లీ అథెంటికేషన్ సక్సెస్ అనేది పాపప్ అవుతుంది. సో, వన్స్ సిటిజన్ అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టాఫ్‌తో కానీ వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్‌కి ఓటీపీ వచ్చిన దాన్ని ఎంటర్ చేసి స్టాఫ్ కానీ అంటే డిజిటల్ అసిస్టెంట్ కానీ ఓటీపీ ద్వారా అథెంటికేట్ అనేది చెయ్యాలి. వన్స్ అథెంటికేషన్ అయిన తర్వాత సో, డిజిటల్ అసిస్టెంట్ డిక్లరేషన్ అనేది 3 వాటిపైన కానీ నేను కరెక్ట్ అంతగా వెరిఫై చేసి అప్లై చేశానని చెప్పి డిక్లరేషన్ ఫార్మ్స్ పైన టిక్ మార్క్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సో, వన్స్ షో పేమెంట్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ ఏ ఆప్షన్స్ ద్వారా మనం అమౌంట్ అయితే పే చేస్తున్నామో దానికి రీడైరెక్ట్ అయ్యి కేటగరీ ఏ వాళ్ళకి ₹40 సర్వీస్ ఛార్జ్ అనేది అమౌంట్ పేమెంట్ మోడ్ ద్వారా గేట్‌వే ద్వారా పే చేసి వన్స్ అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ తర్వాత అమౌంట్ అంతా కరెక్ట్‌గా డిడక్ట్ అయింది అంటే ఇంకా ప్రింట్ రిసీట్ పైన క్లిక్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ప్రింట్ రిసీట్ పైన క్లిక్ చేస్తే సో, మనకి సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. అంటే సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క ప్రింట్ ఆప్షన్‌కి డౌన్‌లోడ్ చేసుకుంటాం. వన్స్ అది A4 పేపర్‌లో కలర్ ప్రింట్ ఇచ్చేస్తే దాన్ని వాళ్ళు కార్డ్ రూపంలో చేసుకుంటారు. సో, మన దగ్గర లామినేషన్ మిషన్ ఉంటే మనమే కానీ కార్డ్ అనేది చేసేసి వాళ్ళకి ఇయ్యొచ్చు. ఈ విధంగా కేటగరీ ఏ వాళ్ళది చూసాం. సో, ఎవరైతే ఇంతవరకు ఆధార్ కార్డ్‌లో ఏజ్ అనేది చేంజ్ చేసుకోలేదో వాళ్ళని కేటగరీ ఏ కింద డైరెక్ట్‌గా అప్లై అనేది చేసేయొచ్చు. డీఏ లాగిన్‌లోనే కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. కేటగరీ బి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం చూసినట్టయితే ఎక్కడైతే నో ఇక్కడ ఆహ్, డస్ ద అప్లికెంట్ హావ్ ద ఆధార్ అప్డేట్ హిస్టరీ అన్నప్పుడు ఇక్కడ యెస్ అని సెలెక్ట్ చేసామంటే ఈ కైండ్ ఆఫ్ అప్లికెంట్ కేటగరీ బి కిందకెళ్తారు. సో, కేటగరీ బి కిందకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ అప్లికేషన్ డిజిటల్ అసిస్టెంట్ నుంచి డిజేబుల్ వెల్ఫేర్ ఏడీ సార్‌కెళ్తది. ఆయన తన యొక్క ఏపీ సేవ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత అక్కడ వెరిఫై చేయాలి. సో, అప్లికెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ అని ఉన్న వాటిని
క్లిక్ చేస్తే పెండింగ్ పైన అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత వన్స్ ఫీల్డ్ లెవెల్‌లో చెక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని వ్యూ చేసి వెరిఫై చేసిన తర్వాత చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాం. ఎయిదర్ రిజెక్ట్ ఆర్ అప్రూవ్ అని చెప్పి. సో ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ అప్రూవ్ ఏడీ నీడ్ టు గివ్ దిస్ డిజిటల్ సిగ్నేచర్. రిజెక్ట్ అని చెప్తే డైరెక్ట్‌గా రిజెక్ట్ అయిపోతుంది. ఒకవేళ అప్రూవ్ చేశారు అంటే అక్కడ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా దాన్ని వాలిడేట్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అండ్ అబోవ్ అప్రూవ్ పైన క్లిక్ చేస్తే అతనికి ఆఫ్టర్ కంప్లీటింగ్ డిజిటల్ సిగ్నేచర్ ఏ పాపప్ సక్సెస్ఫుల్ మెసేజ్ విల్ పాపులేటెడ్ and DAWDPS can download the senior citizen card as approved by the AD. ఏడీ సార్ లాగిన్లో ఏదైతే అతనికి అప్రూవ్ చేశారో ఆ యొక్క అప్లికెంట్ని మళ్ళీ డిఏ లాగిన్లో ప్రింట్ తీసి ఇచ్చేయచ్చు ఆ పర్టికులర్ పర్సన్కి. లేదు అంటే రిజెక్ట్ కేసెస్లో వాళ్ళకి కార్డ్ అయితే ఇవ్వలేం. అది కేటగిరీ బి కిందిగా అప్లై చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీలో చేంజ్ చేసుకున్న వాళ్ళకి ప్రాసెస్. థ్యాంక్ యూ.